తల్లి కిడ్నీ దానం, కొడుకుకు కొత్త జీవితం. తల్లి ప్రేమకు మరో ఉదాహరణగా నిలిచే ఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఓ తల్లి తన కుమారుడికి కిడ్నీ దానం చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. తన కుమారుడి ప్రాణాలను కాపాడేందుకు తల్లి ముందుకు వచ్చి స్వచ్ఛందంగా తన కిడ్నీని దానం చేసిందని హాస్పిటల్ వైద్య బృందం తెలిపారు. అనంతరం హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్లో వైద్యులు డాక్టర్ మురళీనాథ్ నేతృత్వంలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని అన్నారు. శస్త్రచికిత్స అనంతరం తల్లి కుమారుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆసుపత్రి వైద్యులు కిడ్నీ దానం చేసిన తల్లి వివరాలను వెల్లడించారు. తల్లి ప్రేమకు ఇది నిదర్శనమని, అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ మురళీనాథ్, ఇక్కడ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ఇంకా ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్, యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ నుంచి. సో అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు. సో ఈరోజు మనము ఓన్లీ ఒక మెడికల్ సక్సెస్ గురించే కాదు, ఒక మెయిన్ ఒక అమ్మగారి త్యాగము, ఇంకా కొడుకు యొక్క ఆశ, ఇవన్నీ కూడా గుర్తించి మనం ఇక్కడ మాట్లాడేదానికి వచ్చినాము. సో ఫస్ట్ మన యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ నుంచి గురించి మీకు తెలియాలంటే, ఇది కంప్లీట్ నెఫ్రాలజీ అంటే కిడ్నీ యొక్క స్పెషాలిటీ. సో కంప్లీట్ నెఫ్రాలజీలో కంప్లీట్ ఎకోసిస్టమ్, మొత్తం కేర్ అంతా ఉంటుంది. కంప్లీట్ ఫ్రమ్ డయాలసిస్ నుంచి, డయాలసిస్ మనం నెలకు ఆల్మోస్ట్ 3500 డయాలసిస్ దాకా చేస్తాం. దాంట్లో అన్ని రకాల మెషిన్స్, హై ఎండ్ మెషిన్స్, ప్లస్ పొట్ట డయాలసిస్, సో నైట్ అయ్యే డయాలసిస్, నాక్టర్నల్ డయాలసిస్ అని చెప్తాము, అవి కూడా మన పరిధిలో ఉంటుంది. సో అది ఇంకా కంప్లీట్ ఐసీయూ కేర్ ఉంటుంది మన వాళ్ళందరిలో. అంటే ఐసీయూకి పరంగా విడిగా ఒక నెఫ్రాలజిస్ట్ మనకి, దానికే ఒక కంప్లీట్గా ఐసీయూకి చూసుకునే నెఫ్రాలజిస్ట్ కూడా ఉన్నారు. సో కంప్లీట్ మన దాంట్లో 5 మంది ఉన్నారు నెఫ్రాలజిస్ట్. అందరూ ఒక్కొక్క డిపార్ట్మెంట్ని ఒక్కొక్క పరంగా స్పెషాలిటీ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నాం ఇప్పుడు. సో ఐసీయూ కేర్ కానీ, సో ఇంకా ట్రాన్స్ప్లాంట్, ముఖ్యంగా ట్రాన్స్ప్లాంట్ మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు నేను ట్రాన్స్ప్లాంట్ ఇన్ఛార్జ్ ఉన్నాను. సో ట్రాన్స్ప్లాంట్ మాట్లాడాలంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 3 ఇయర్స్లో అరౌండ్ 340 ట్రాన్స్ప్లాంట్స్ కంప్లీట్ చేసాం. ఆల్మోస్ట్ వీక్లీ మనకి మినిమం 2 to 3 ట్రాన్స్ప్లాంట్స్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ అంటే మీరు చూడాల్సింది, అంత అవసరం ఉంది మనకి ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్స్ చేయాల్సినంత అవసరం. సో వాటిల్లో అన్ని హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మనం చేస్తున్నాం. హై రిస్క్ అంటే కొందరు సెకండ్ టైం ట్రాన్స్ప్లాంట్ అయ్యేవాళ్ళు, కొందరు ఈ జెనెటిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, కొందరు మ్యాచింగ్ లేని ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఇంకా డయాలసిస్ ఎన్నో కాలంగా డయాలసిస్లో ఉండి ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళేవాళ్ళు, సో ఆల్రెడీ సెన్సిటైజేషన్ ఉన్నవాళ్ళు, ఇవందరూ హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్స్ అంటారు. సో వీళ్ళందరూ హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మనం చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ 340 ట్రాన్స్ప్లాంట్స్లో మన సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 90% పైన ఉంది. సో ఇవే కాకుండా మన కెడావెరిక్ అంటే, ఇప్పుడు ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయ్యి వచ్చి మనకి జీవన్ దాని నుంచి వచ్చేవి కానీ, ఇన్ హాస్పిటల్ ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయ్యి వచ్చే వాళ్ళు కూడా మనం చాలా వాటిని చేస్తున్నాం. ఇదే కాకుండా వేరే బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మనం ఆల్మోస్ట్ దీంట్లో 340లో తీసుకుంటే ఆల్మోస్ట్ 15% వేరే బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేస్తున్నాం. వాళ్ళలో కూడా ఆల్మోస్ట్ 95% సక్సెస్ రేటే ఉన్నారు. సో ఇవన్నీ చూడాల్సింది, మనకు అంత ట్రాన్స్ప్లాంట్ అంత ఇప్పుడు అవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. సో మన యశోద హాస్పిటల్స్లో డయాలసిస్ కానీ, ఐసీయూ కానీ, సో ట్రాన్స్ప్లాంట్ కానీ, ఇంకా అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటారు, అంటే టెంపరీగా కిడ్నీ దెబ్బపడి మళ్ళీ రివర్సిబుల్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇవే కాకుండా కమ్యూనిటీ నెఫ్రాలజీ కూడా చేస్తున్నాం. అంటే మనం కమ్యూనిటీస్లో కూడా వెళ్ళి ఒక్కొక్కరికి ఈ కిడ్నీ పరంగా ఎంతమంది కిడ్నీ ఇబ్బందులు ఉన్నారు అని ఇవన్నీ కూడా చేస్తున్నాం. సో ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకోవాలంటే, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన డాక్టర్ గారికి, డాక్టర్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే, అసలు నేను యాక్చువల్ ఒక వీడియో చేయాలనుకున్నాను ఓన్గా. ఇక్కడ చాలామంది మదర్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉన్నాడంటే అసలు కిడ్నీ డొనేషన్ చేయడానికి చాలామంది భయపడుతున్నారు. నాకు ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి అపోహలలో చాలామంది ఉన్నారు. కానీ నేను చెప్పడం ఏంటంటే, నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో అట్లానే అనుకున్నా. కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా మదర్ తరఫున వాళ్ళందరూ నన్ను చాలామంది భయపెట్టించారు. నువ్వే అనారోగ్యంగా ఉంటావు, అసలు బాబుకి ఇచ్చేస్తే నీ లైఫ్ ఏంది, నువ్వు చనిపోతే ఎట్లా అని చెప్పి నన్ను చాలామంది భయపెట్టించేసరికి నేను కూడా ఒక 4 ఇయర్స్ వరకు బాబుకి అట్లా డయాలసిస్ చేయించుకుంటూ
మా ఉన్న ఆస్తిపాస్తులన్నీ చాలా కోల్పోయినా నేనైతే. లాస్ట్ స్టేజ్లో ఒక 4 years తర్వాత నేను చక్రవర్తి సార్ని కలవడం జరిగింది. అక్కడ సార్ ఏం చెప్పంటే ఒక బెస్ట్ సజెషన్ ఇచ్చారు నాకు. ఎందుకమ్మా చిన్న బాబు వయసు చాలా చిన్నగా ఉంది, నువ్వు అసలు ఎవరి కోసం త్యాగం చేయాలనుకుంటున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అంటే మా బాబు పరిస్థితి ఇట్లా సరే అని చెప్పేసి నేను బాగా ఏడ్చేసిన అక్కడ. ఇది సార్ ఏమన్నానంటే నాకు నేను అసలు డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని అసలు ఎలాంటి స్థితిలో ఉందనంటే అసలు మెడికల్ టాబ్లెట్ కొనాలి స్థితిలో అయిపోయినా నా పరిస్థితి అంతా. దాదాపు నేను ఒక 1 కోటి రూపాయల వరకు పెట్టొచ్చు అనుకుంటాను ఇక్కడ డయాలసిస్కి ఒక 4 years వరకు. ఒక వీక్లీ 10,000 వరకు అవుతుండే బాబుకి. మళ్ళీ టైం కూడా సరిపోకపోయి తను తినే ఫుడ్ అదంతా నాకు చాలా బాధ అనిపించింది. మా అమ్మ వాళ్ళు ఎంతమంది నన్ను అన్నా మా అన్నదమ్ములు అన్నా కానీ నేను ముందుకు వెళ్ళాను. ఎందుకంటే నాకు కావాల్సిన నా బాబు లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి ఇంకా ముందు స్టెప్ వేసిన. సార్ కూడా మంచి సజెషన్ ఇచ్చారు. సార్ కూడా చాలా కోఆపరేషన్ చేసిన చక్రవర్తి సార్. సార్కి అయితే నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు అప్పుడు డబ్బు లేని పరిస్థితుల్లో ఉన్న సార్ కొంచెం హెల్ప్ చేశాను సార్. నా వంతుగా నేను మా తరఫున నేను కొంచెం హెల్ప్ చేస్తానమ్మా, నువ్వు ముందుకు రా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను వెళ్ళి ముందుకెళ్ళి చేయించుకోవడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ కూడా చాలా మంచి చేశారు, చాలా కేర్ కూడా ఉంటుంది సార్ వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకుని మా పట్ల. అసలు హాస్పిటల్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ప్లస్ మా పట్ల అయితే చాలా శ్రద్ధ వహించి మాకు చాలా ట్రీట్మెంట్ అయితే మంచిగా చేయించడం జరిగింది. ఒక ముఖ్యంగా నేను అందరికీ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు విజ్ఞప్తి చేయడం ఏంటి వాళ్ళ పేరెంట్స్ కంటే, కిడ్నీ ఇవ్వడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఉండేవి. నేనైతే ఒక 20 daysలోనే నేను ఒక పాఠాలను బాగా వాడతాను. 20 daysలో ఒక 100 kilometers ఆపరేషన్ అయినాక 100 kilometers బస్సులో ప్రయాణం చేసి ఒక 4 songs ఒకటే రోజు నేను చేసిన నిలబడి. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు నేను మామూలు ఇంతకుముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను. నేను అన్ని మెట్లు ఎక్కుతాను, కొన్ని పైనుంచి అవి సెల్ఫ్ కూడా ఎక్కి తీసుకునే కెపాసిటీలో ఇప్పుడు నేను ఉన్నానంటే అసలు నిజంగా మా తల్లి నాకు జన్మనిచ్చిన ఇదో, ప్లస్ భగవంతుడు మళ్ళీ మా బాబుకి నాకు కూడా ఒక డాక్టర్ రూపకంగా వచ్చి నాకు ఈ బాబుకి సర్జరీ చేసి నన్ను కూడా ఈ స్థాయిలో ఉంచారంటే ఒక గొప్ప ఇది డాక్టర్ వాళ్ళు ఉన్నారని, డాక్టర్స్ ఒక భగవంతుడని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే. ఎందుకంటే నా బిడ్డ నాకు దక్కకపోతే నేను ఉండేదాన్ని కాననుకుంటున్నాను అయితే. ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను తెలియజేయడం ఏంటంటే, కొంతమంది నేను ఒక చండూరు విలేజ్లో ఒక బాబుని విన్నాను ఒక వార్త, అంటే వీళ్ళని చూడలేదు. అసలు బాబు చిన్న ఏజ్లో ఉన్న తల్లిదండ్రులు ఎవరు కోఆపరేషన్ చేయకపోవడంతో బాబు సూసైడ్ చేసుకుందని చెప్పేసి విన్న వార్త. ఇది నాకు చాలా బాధ అనిపించింది. మనము ఎందుకోసం కష్టపడుతున్నాం, పిల్లల్ని ఎందుకోసం కంటున్నాం, వాళ్ళకు ఒక లైఫ్ అంటే ఇవ్వకపోతే మనం ఎందుకు అసలు మన జన్మ అనేది అర్థం చేసుకోవాలి. మనము బిడ్డలకి ఏమైనా మనం తట్టుకుంటాం, ఒక తల్లిగా తట్టుకోగలుగుతామా అని ఒక ముందు స్టెప్ వేసి నేనైతే ఇవి కిడ్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా బాబుకి నేను ఒక 1 yearలోనే మళ్ళీ మ్యారేజ్ కూడా చేసిన. ఆ పాప కూడా పుట్టింది, పాప కూడా చాలా ఆరోగ్యంగా ఉంది. ఆ పాప పాప కూడా ఎలా ఉంటుందో మా బాబు చాలా బాధపడ్డాడు. కానీ భగవంతుడి దయ వల్ల పాప కూడా ఆరోగ్యంగా ఉంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. బాబుకి కొంతమంది మాతో పాటు పెళ్లి చేసే బాబుకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటివరకు కూడా పిల్లలకు పెళ్లి చేయడానికి ఇంకా ముందు అవుతున్నారు, భయపడుతున్నారు ఏమవుతుందో. అసలు నేను ఇంకొక వాళ్ళకి పెళ్లి చేసుకునే అమ్మాయిలప్పుడు నేను ఏమంటున్నా అంటే, దానివల్ల ఎలాంటి అపోహలు చెందకండి, ఎట్లాంటి ఏముండయి మామూలుగా